సమస్త సంపత్తమవాప్తి హేతవ సముద్యుతాపత్కులధోమకేతవ అపార సంసార సముద్ర చేతవ పుణంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ ఆదివ్యాధి హరణ్రోణాం మృత్యుదార్ద్ర్యనాశం శ్రీపుష్టికీర్తికం వందే. అమ్మా, ఇంతటితో నిశ్చయతాంబూల కార్యక్రమం పూర్తయింది. ఇంకా పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడమే, అదొక్కటే తరువాయి. ఇప్పట్లో ముహూర్తాలు బలంగా లేవు. కొద్ది రోజులు సమయం ఇస్తే మళ్ళీ మంచి ముహూర్తం చూసి కబురు పెడతాను. అలాగే పంతులు గారు. చాలా సంతోషం. ఇంకేం, అందరం వెళ్ళి భోంచేద్దాం పదండి. అయ్యో, ఇది మెషిన్ అండి, దీనికి పరిస్థితి తెలియదు కదా. అయినా అన్నీ తెలిసిన మనమే ఇలా విసిగెత్తి ప్రవర్తిస్తూ ఉంటాం. కంప్యూటర్కి మాత్రం వర్క్ కెపాసిటీ అంటూ ఒకటి ఉంటుంది కదా. ఓ, తమరు మనుషులు మనసులను కాకుండా కంప్యూటర్లు మిషన్లను కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారా? అలా ఏం కాదులేండి. మనిషి అయినా మెషిన్ అయినా దాని పనితీరు అనేది ఆపరేట్ చేసే మనిషి యొక్క మానసిక ప్రవర్తన మీదే ఉంటుంది. ఈ మాట ఈ మధ్య అత్తయ్య గారి ఉత్తమ శిక్షణలో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నా మానసిక ప్రవర్తన బాలేదనా? ఉహుం. ఇది పని చేయట్లేదు, ఫైల్స్ ఏమైపోయాయో అంటూ టెన్షన్ పడుతున్నారు కదా, ఇది బాగోలేదు అంటున్నాను. నువ్వేంటి నా ల్యాప్టాప్ తీసుకున్నావు? దీన్ని నువ్వు అర్థం చేసుకున్నావని ఇది పనిచేస్తుందా? దర్శన్, తను కూడా చదువుకున్న అమ్మాయే కదా, ట్రై చేయి నువ్వు. హలో అకౌంటెంట్ గారు, ల్యాప్టాప్ పనిచేయట్లేదండి. హలో 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 ఏందమ్మే శరణ్య దూకుడుసొస్తా అంటే కంప్యూటర్ ని కూడా కాకపట్టి పని చెప్పించేలాగా ఉండాదే. ఏడ్చింది, దానికంత సినిమా లేదు. కాదు కాదు, షార్ట్ ఫిల్మ్ కూడా లేదు. అంతా ఓవర్ యాక్షన్. అది నీ వల్ల వదిలేశారన్యా. అయిపోయిందిగా. అయిపోయిందా? ఏం చేసావు? రీసెట్ కొట్టావా ఏంటి? అవును, మై గాడ్, ఫైల్స్ మొత్తం పోయి ఉంటాయిగా. ఒక్క ఫైల్ కూడా పోకుండానే చేశాను, చూసుకోండి. వావ్ శరణ్య, వావ్, అమేజింగ్ వర్క్. అత్తయ్య, తను ల్యాప్టాప్ మీద నీళ్లు పోయడానికి వెళ్తుంది.
దేవుడు ఇదేంది ఇట్ట పడింది అమ్మే అయ్యో ఇట్ట పడిపోయినావేందమ్మే లే అమ్మే లే లే అమ్మే ఓరు ఓరు ఓరే ముక్కేంది తక్కువ పచ్చడి చేసేసి ఉండారు ఓ నాయనో ఓయమ్మో నా కూతురు పిచ్చిదన్న కనికరం కూడా లేకుండా ముక్కుని శాఖ ముక్కుని చేసేసి ఉండారు అయ్యో అయ్యయ్యో